హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. మరి వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. డిఎస్సి ద్వారా 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి ఈ 6,100 టీచర్ పోస్టులు 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, అంతేకాకుండా 2,280 ఎస్జిటి పోస్టులు, సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులు, అంతేకాకుండా 1,264 టీజీటీ పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, మరియు 215 పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, 42 ప్రిన్సిపల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు మినిస్టర్ గారు ప్రకటించారు. మరి వీటికి ఎప్పటి నుంచి అప్లికేషన్ అవైలబుల్లో ఉంటుంది, ఇవన్నీ ఒకసారి చూద్దాము. మరి ఇక్కడ కానీ చూస్తే మొదటగా మనకు ఏపీ టెట్ డిఎస్సి 2024 టెంటేటివ్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 టైం టేబుల్ ఒకేసారిగా ఉన్నాయి. మనము ఫస్ట్ టెట్ టైం టేబుల్ చూద్దాము, తర్వాత డిఎస్సి టైం టేబుల్ చూద్దాము. మరి టెట్కి సంబంధించి కానీ మనం చూస్తే డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ అండ్ పబ్లిషింగ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ చెప్పేసి ఫిబ్రవరి 8వ తారీఖున టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మరి ఫిబ్రవరి నోటిఫికేషన్ 8వ తారీఖు రిలీజ్ అయింది. ఫీజు పేమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే అదే రోజు ఫిబ్రవరి 8వ తారీఖున ఫీ పేమెంట్ స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 17వ తారీఖున ఫీజు పేమెంట్ క్లోజ్ అయిపోతుంది. మరి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సేమ్ అదే రోజు ఫిబ్రవరి 8వ తారీఖు, ఎప్పుడైతే ఫీజు 8వ తారీఖు స్టార్ట్ అవుతుందో అప్పుడే ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఫిబ్రవరి 8వ తారీఖు స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 18వ తారీఖు లాస్ట్ డేట్ టెట్కి. మరి దీనికి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకే ఒక వెబ్సైట్ ఇవ్వడం ప్రకటించారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు. csc.ap.gov.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాలి. మరి మాక్ టెస్ట్లు ఎప్పుడు అవైలబుల్లో ఉంటుందంటే ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి మాక్ టెస్ట్ అవైలబుల్లో ఉంటాయి. హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలంటే టెట్కి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. షెడ్యూల్ ఫర్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఫిబ్రవరి 27వ తారీఖు, అంటే 8వ తారీఖు నోటిఫికేషన్, అంటే రేపు నోటిఫికేషన్ 8వ తారీఖు వస్తుంది. 27వ తారీఖు ఎగ్జామ్. ఎప్పుడు దాకా జరుగుతుందంటే మార్చి 3వ తారీఖు దాకా ఎగ్జామ్ జరుగుతుంది. మరి సెషన్ 1, సెషన్ 2 2 సెషన్స్లో కంప్లీట్ చేస్తారు. మార్నింగ్ 9:30 to 12 ఒక సెక్షన్ ఉంటుంది, మరియు 2:30 to 5 ఒక సెషన్ ఉంటుంది. నెక్స్ట్ పోతే ఇనిషియల్ కీ అనేటువంటిది మార్చి 10వ తారీఖు రిలీజ్ చేస్తారు. అబ్జెక్షన్స్ అనేటువంటిది మార్చి 11 తీసుకుంటారు. ఫైనల్ కీ అనేటువంటిది మార్చి 13వ తారీఖు, ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది మార్చి 14వ తారీఖున ఇక్కడ ప్రకటించడం జరిగింది. మరి ఒక డిఎస్సి మనం ఈ యొక్క టైం టేబుల్ చూస్తే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది డిఎస్సికి ఫిబ్రవరి 12వ తారీఖున నోటిఫికేషన్ డిఎస్సి రావడం జరుగుతుంది. ఫీజు పేమెంట్ అనేటువంటిది ఫిబ్రవరి 12ని స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 21 వరకు లాస్ట్ డేట్. అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఫిబ్రవరి 12వ తారీఖుని స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు, అంటే ఫీజుకి ఏమో 21వ తారీఖు, అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే దానికి 22వ తారీఖు, అంటే ఫీజు ఒకరోజు ఫీ పే చేసుకుని తర్వాత రోజు అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు. మరి మాక్ టెస్ట్ అనేటువంటిది ఫిబ్రవరి 24 నుంచి అవైలబుల్లో ఉంటుంది. డౌన్లోడ్ హాల్ టికెట్స్ అనేటువంటిది మార్చి 5వ తారీఖు నుంచి హాల్ టికెట్ అవైలబుల్లో ఉంటాయి. షెడ్యూల్ ఫర్ ఎగ్జామినేషన్స్ అనేటువంటివి మార్చి 15వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు వరకు ఎగ్జామ్స్ అనే 2 షెడ్యూల్ సేమ్ టైం. సెషన్ 1లో 9:30 to 12, నెక్స్ట్ సెషన్ 2 వచ్చేసరికి 2:30 to 5 PM అనేటువంటిది. నెక్స్ట్ పోతే రిలీజ్ ఇనిషియల్ కీ వచ్చేసరికి మార్చి 31వ తారీఖు ఇనిషియల్ కీ రిలీజ్ చేస్తారు. ఏప్రిల్ 1న అబ్జెక్షన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోతే ఫైనల్ కీ అనేటువంటిది ఏప్రిల్ 2వ తారీఖున. నెక్స్ట్ పోతే ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఏప్రిల్ 7వ తారీఖున ఫైనల్ రిజల్ట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్లో టెట్ డిఎస్సి షెడ్యూల్ అన్నమాట. సో ఇక్కడ 2 షెడ్యూల్స్ ఉన్నాయి. సో టెట్ వరకు ఫస్ట్ డిస్కస్ చేసాము, తర్వాత డిఎస్సికి డిస్కస్ చేసాము. మేబీ ఈ షెడ్యూల్స్లో మార్పు ఉండకపోవచ్చేమో. సో మార్పు ఉండాలని అందరూ కోరుకుందాము. మరి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది ఏపీ టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.